సరే, భారత రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశం ప్రకారం ఒకసారి గెలిస్తే 5 సంవత్సరాలు అనుభవించాలి కాబట్టి, తప్పుకి అనుభవించాలి కాబట్టి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. దానికి ఏమేనంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదే ఇండస్ట్రీ చంద్రబాబు, ఇదే నీ తాబేదారులు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు ఇలాంటివా ఇదా మీకు అనిపించలేదు సిగ్గని? నేను మన రోజు వచ్చి చూస్తే ఆ పత్రిక ఆ మాటలు ఈ మాటలు ఏంటిది? ఎందుకు మీరు ఆ మావగారంటే అంత ఉరికి పడుతున్నారు? ఎందుకు మీకు అంత ఉలికిపాటు వచ్చింది? ఐఎమ్ సారీ, కానీ చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే, ఇది ఏముంది రాజకీయ కోణం? ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటిబారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని అవమానపరచడం. ఇంతే, ఇంకెంతకంటే ఏముంటుంది అందులో? లేకపోతే మా పార్టీలో ఉన్న భార్యల మీద, మా పార్టీలో ఉన్న మహిళల మీద వాళ్ళ ఇష్టాలని మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి? అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం, మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని ఎవరైనా అవన్నీ కాదు కదా ఇప్పుడు, అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ అతనికి ఆలోచన ఉంటే, అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ మాట్లాడాం. ఆ రోజు మీరే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఈ విమర్శలు చేయడం? అసలు ఆయన ముందుకు కాపాడుకోవడానికి ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చెప్పులు జరుగుతాయటని. ఏమో ఆయన తరగతి కాపాడుకోవడానికి. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే, నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర్ గారిని అందుకు ఆయన ఎప్పుడు నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరు ఎత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఏంటిది సార్? అసలు ఎప్పుడు ఒక చర్చకి దారి తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు, సంతకాలు అనేవి ఆయన అయిపోయి మేము అయిన తర్వాత మళ్ళా నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువీరారెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. రెండో ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. మూడో ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు. వాళ్ళు రెస్పాండ్ అవుతారు కూడా. నేను ఇప్పుడు రెస్పాండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు రేపు ఉదయం. అది అవునా కాదా, అబద్ధమా నిజమని మనం ఎవరు మనశాస్త్ర వాళ్ళది. ఇంకా నేనన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని నేను
జగన్ పేరు ప్రతిపాదించినప్పుడు తొందరపడ్డారని అన్నారు. ఎప్పుడు పోతుంది మీరే ఆగండి ఏ విషయంలో అన్నారు? మొదటి రోజు నాడు ఫస్ట్ డిస్కషన్, మా డిస్కషన్లో అందరూ బతికి ఉన్నాం కదా, ఎవడు ఇక్కడేమి చనిపోదు. కానీ ఎందుకు ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని మాటలు, పనికి వచ్చినవి ఎవరికి ఎత్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా? సార్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే పొజిషన్ లేదని ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా భావిస్తుంది అనుకోవచ్చు? మానేసి పెట్టి ఇలాంటివన్నీ తీస్తున్నారు ఇవన్నీ వాస్తవాలు వాస్తవాలు నిజాలు ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులను వచ్చి రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో వాళ్ళ గురించి మాట్లాడటం అనేది సమంజసం కాదు. నా తాలూకు వ్యక్తిగత అభిప్రాయం.